ప్రారంభిద్దాం. ఎందుకంటే వారి పార్టీ నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి. నాగేంద్ర గౌడ్ గారు, అంటే ఏంటండి కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణలు సామాన్యమైనటువంటి ఆరోపణలు కాదు, కొంత పెద్ద ఎత్తునే చేశారు. బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అయినా కూడా చెప్పలేదు ఆయన, బీజేపీ ఎంపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఒక కుంభకోణానికి తెరతీశారు. దాదాపు ఒక కంపెనీకి సంబంధించి కూడా బ్రోకర్ ద్వారా 150 కోట్ల 175 కోట్ల లంచం కూడా ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అసలు ఏంటి మీ ఆరోపణలు, ఏం జరుగుతోంది అనుకుంటున్నారు? హెచ్సియు భూముల విషయంలో ఏంటి? ఒక్కసారి అన్మ్యూట్ చేయండి నాగేంద్ర గౌడ్ గారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే భారీ ఇష్యూను బయట పెట్టిండు అనే పాయింట్ వచ్చి తిరిగి మీరు ఏదైతే ప్రస్తావించడం జరిగిందో ఇది ఇష్యూ కూడా చాలా భారీ కుంభకోణమే అండి, భారీ పెద్ద ఎత్తున జరుగుతున్న విషయాన్ని కాబట్టి ఆయన బయట పెట్టడం జరిగింది. అవునవును. అయితే నేను ఒక్కటి ఏమంటున్నా అంటే ఈరోజు అప్పుడు 69 ఉద్యమం జరిగినప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏదైతే 6 సూత్రాల పథకము ఏదైతే ప్రవేశపెట్టి అందులో భాగంగా మనకు ఈ సెంట్రల్ యూనివర్సిటీని ప్రొవైడ్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి సుమారు 2500 ఎకరాల భూమిని ఆమె కేటాయిస్తూ ఆ రోజు మనకు గెజిట్ రావడం జరిగింది, మన యూనివర్సిటీ రావడం జరిగింది. అవును, అది చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ తర్వాత జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే, నేను షార్ట్ గా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇవి గవర్నమెంట్ కు చెందిన భూమి అంటే అతను అప్పుడు చెప్పింది ఏంటంటే యూనివర్సిటీ పోంగా మిగిలిన గవర్నమెంట్ భూమి కాబట్టి 400 ఎకరాలను ఒక ప్రైవేట్ సంస్థకు ఆయన అలాట్ చేసినప్పుడు మళ్ళా అనంతరం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఇది శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసింది 2500 ఎకరాలు, ఇవి ముమ్మాటికి ఇది ఈ భూమి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి అతను క్యాన్సల్ చేయడం జరిగింది. క్యాన్సల్ చేసిన భూమి లోపల ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి గారితో సహా అందరూ ఏమంటున్నారు అంటే మేము ఈ సంవత్సరం నద్దంలోనే సుప్రీంకోర్టుకు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఏదో మేము చేసి దాన్ని తీసుకున్నాము అని చెప్తాం. అది మీ బాధ్యత, అది చేయాల్సింది కూడా బాధ్యత. మీ పీరియడ్ లో జరిగింది, మీరు ఎంత చేసిండ్రు ఏం చేసిండ్రు అనేది అది ప్రజలు చూస్తారు, అందరు కూడా చూస్తారు. కానీ దీంట్లో స్వార్థం కొరకు చేసినట్లు ఏదైతే కనిపిస్తా ఉందో ఈరోజు, ఇప్పుడు ఒకవైపు విద్యార్థులండి, ఒకవైపు పర్యావరణం రక్షించే మేధావులందరూ కూడా, అదే విధంగా ప్రతిపక్షాలంతా కూడా ఇంతమంది కాదంటున్నప్పుడు ప్రభుత్వం భేషజాల కోని ప్రభుత్వం మాది, ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము ప్రజలతో కలిసి ఉండే ప్రభుత్వం, ప్రజాపాలన ఇచ్చే ప్రభుత్వం, లాఠీలకు తూటాలకు అన్నిటికీ దూరము, అక్రమ అరెస్టులకు కూడా మేము దూరము, ప్రజా పరిపాలన చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు ఒక్కసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. నేనంటున్నది ఏంటంటే 2500 ఎకరాలు వాళ్ళకి సర్వే చేయించేసి ఫోన్ మిగతా భూమికి వెళితే నువ్వు గవర్నమెంట్ గా తీసుకో, కాదనేది లేదు, వేరే డెవలప్మెంట్ చెయ్యి, దాని కాదనేది లేదు. కానీ యూనివర్సిటీ భూములతోని ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అక్రమంగా ఒక సంస్థ గట్టి పెడితే మళ్ళా కూడా అదే కొనసాగించే విధంగా ఏదైతే ప్రభుత్వం బిజినెస్ చేస్తుందో దాన్ని మా నాయకులు తప్పు పట్టడం జరుగుతుంది, విద్యార్థులు తప్పు పట్టడం జరిగింది, మేధావులు తప్పు పట్టడం జరుగుతుంది. అందుకు ఈ రోజు కేటీఆర్ గారు చాలా క్లియర్ గా విత్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా అక్కడ స్పష్టం చేయడం జరిగింది. కాకుండా ఒకటి ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా కలిసి, అంటే రెండు పార్టీలు అనే దాంట్లో కూడా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. అంటే బీజేపీ పార్టీ హైకమాండో లేకుంటే ప్రధానమంత్రి గారో లేకుంటే నడ్డా గారో ఇంకెవరో సెంట్రల్ మినిస్టర్లు చేసింది అని అనడం వాళ్ళకు తెలిసి జరిగింది అని కూడా చెప్పడం లేదు. వాళ్ళకు తెలియక ఎంపీ గారు వీళ్ళతో మిలాఖత్ అయ్యి ఏదైతే చేయడం జరిగిందో ఈ ఎంపీ గారి పేరు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము బయట పెట్టడం జరుగుతుంది అని చెప్పి మా కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు నాగేంద్ర గౌడ్ గారు. ఒకవేళ బీజేపీ అధిష్టానం కనుక దీనికి సంబంధించి ఎంక్వైరీ వేయకపోయినా
రెస్పాండ్ అవ్వకపోయినా కానీ బీజేపీ కూడా రేవంత్ రెడ్డితో కలిసే ఈ కుట్రకోణం వెనుక దాగి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఒక్కటేంది అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంలో కొనసాగుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ తరపున గౌరవ కేటీఆర్ గారు ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ అంతా కూడా ప్రెస్ ముఖంగా విత్ ఎవిడెన్స్ తోని బయట పెట్టడం జరిగింది. ఇదైనా చేరుతుంది కదండి ఇలా ప్రధానమంత్రి గారికి. ఒకటి. రెండవది, కన్సల్ట్ ఏదైతే కన్సల్ట్ అధికారులు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, కన్సల్ట్ నాయకులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా లెటర్స్ రాస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా. వీటన్నిటి తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనం లోపల సెంట్రల్ యూనివర్సిటీ కొనసాగుతుందండి. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు సుప్రీం కోర్టు కూడా ఒక కమిటీ వేసుకొని సుప్రీం కోర్టు కొద్దు అక్కడికి పర్యవేక్షణకు దర్యాప్తుకు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఉందో, అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కదలనట్లయితే, ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కదిలి దీనికి సమగ్ర విచారణ జరగకుంటే తప్పనిసరిగా ఎవరమైనా అనుకునేది కదా. అదే స్పష్టత చేయడం జరిగింది, అదే తెలపడం జరిగింది. దాంట్లో క్లియర్ గా కూడా ఈ రోజుకు ప్రధానమంత్రి గారికి తెలియకపోవచ్చు, బీజేపీ ఒక ఎంపీ గారు ఇన్వాల్వ్ అయినంత మాత్రాన బీజేపీ పార్టీ మొత్తం ఇన్వాల్వ్ అయిందని మేము ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పడం లేదు అని చెప్పి కూడా స్పష్టత చేయడం జరిగింది చాలా క్లియర్ గా. మేము దాన్ని ఆరోపణలు ఏదంటే నిరాధారమైన ఆరోపణలు చేసే పరిస్థితే లేదు, చాలా క్లియర్ గా చెప్పింది. దీని వెనుక మొత్తం ఇష్యూ కూడా ఏంటంటే, ఏదైతే 400 ఎకరాలు అక్కడ విద్యార్థులందరూ కూడా ఆ రోజు వ్యతిరేకిస్తున్నప్పుడు నేను ఒక్కటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఒక మాట ఎట్లా నేను ప్రస్తావించడం జరుగుతుందంటే, ఒకవేళ నీకు ప్రభుత్వ భూమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారో ఆ రోజు ఒక సంస్థ కట్టబెట్టడం జరిగింది. గౌరవ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా క్యాన్సల్ చేయడం జరిగింది. కోర్టులో మీరు వచ్చిన తర్వాత ఈ 1.5 years లో పెద్ద ఎత్తున అడ్వకేట్లను పెట్టి తీసుకున్నాం అన్నారు. అన్న భూమిని చాలా క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళందరితో చర్చలు చేసి, రిజిస్ట్రార్ గారితో చర్చ చేసి, అక్కడ యాజమాన్యంతో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీల బోధకులు ఉన్నారో వాళ్ళందరితో చేసి, విద్యార్థులతో చేసి, ఒక అఖిలపక్షం వేసి అఖిలపక్షంతో చేసి, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు చేసి దొరలెక్క పోయి మేము దాన్ని టేకప్ చేసింటే సరిపోతుండే కదండి. దాంట్లోనే క్లియర్ గా అర్థమవుతున్నది. అర్ధరాత్రి ఒక యుద్ధానికి పోయినప్పుడు, ఒక దేశం యుద్ధం జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసే తీరుగా ఆ విద్యా సంస్థ మీద పోయి నువ్వు ఆ అడవిని, ఇప్పుడు చాలా క్లియర్ గా ఉందండి. ఇప్పుడు అడవి అని రికార్డు ఉండదు. సెంట్రల్ ప్రాజెక్టో స్టేట్ ప్రాజెక్టో లేకుంటే స్టేట్ మన అడవి అనేది ఉండాలనేది ఎక్కడ కూడా లేదు. ఒకవేళ అడవి వాతావరణం ఉన్నట్లయితే, చెట్లు పెరిగి అక్కడ వన్యప్రాణులు నివసించుతున్నట్లు అట్లా గిట్టు ఉంటే కూడా ఇది ఫారెస్ట్ కిందకి వస్తుంది అని చెప్పి చాలా క్లియర్ గా మనకు గతంలో జడ్జిమెంట్లు ఉన్నాయి. వీటన్నిటిని ఉండగా కూడా అక్కడ అడవి ప్రాంతంగా కొనసాగుతున్న ఆ ప్రాంతానికి పోయి నైట్ పోయి బుల్డోజర్స్ పెట్టి అక్కడ భయప్రాంతాలను గురి చేసి ఆ విద్యార్థులు తిరుగుబాటు చేస్తే ఒక పండుగని కూడా చూడలేరండి, ఉగాది అని కూడా చూడలే. అక్కడ ఉన్న ఆడపడుచులను కూడా చూడలే, ఆడపడుచులు విద్యార్థులు ఉన్నారు వాళ్ళని కూడా చూడలే. 200 మందిని బేషరతుగా వాళ్ళని అందరిని కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ గుంజుకొని లాక్కొని వచ్చేసేసి పోలీస్ వ్యాన్లలో వేసేసి హైదరాబాద్ లో భయప్రాంతాలను గురి చేసి, ఇంకో యూనివర్సిటీకి కూడా ఒక క్లియర్ ఒక సర్క్యులర్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇంటర్నల్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఇక్కడ ఎవరు కూడా బయటి వాళ్ళు రావద్దు, ఇక్కడ నుంచి బయటి వాళ్ళ మద్దతు తెలిపొద్దు, ఇక్కడ ఏమి కూడా జరగదు అని చెప్పి ఒక సర్కులర్ ఇష్యూ చేసి అక్కడ కూడా అన్ని యూనివర్సిటీలను కట్టడి చేసేసి ఆ విధంగా తీసుకొని అట్లా చేయాల్సిన అవసరం ఈ రోజుకు లేకుండే కదా అని నేను అంటా ఉన్నా. ముమ్మాటికి అటవీ ప్రాంతము ఒకటి నంబర్ 1. నంబర్ 2, అది ఏ పరిస్థితి లోపల ఆ యూనివర్సిటీకే చెందింది కాబట్టి ప్రభుత్వము ఈ రోజు సాధ్యం గాని హామీలు ఇచ్చేసేసి 6 గ్యారంటీలు గాని అనేకమైన 420 అంటున్నాం కానీ అనేకమైన హామీలు ఇచ్చేసి వాటన్ని బీజేపీ వాళ్ళతో మాట్లాడదాం. నేను ఒకటే సెకండ్ అంటున్నా ఏంటంటే,
వాటన్నిటి చేరువ కూడా పోజాలక డైవర్స్ పాలిటిక్స్ చేసి ప్రభుత్వ భూమితోని వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా విద్యార్థుల వెంబడి ఉంటాం, న్యాయం వెంబడి ఉంటాం. మా నాయకులు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మా పార్టీ స్పష్టంగా ఉన్నది. రైట్.